ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మన సబ్స్క్రైబ్ అయితే టెలిగ్రామ్ అయితే ఒక వీడియో అయితే పంపాడు. సేమ్ ఈ టైపే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా నేమాట్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్ వీడియో అయితే వెరీ ఈజీగా అయితే ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చేయాల్సింది మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది, ఓకే? సో కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్కి వచ్చేసి ఇక్కడ సెర్చింగ్ ఉంది కదా, సెర్చింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ ఇమేజ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు ఏదో ఒక బ్లాక్ ఇమేజ్ అయితే వస్తుంది. సో బ్లాక్ ఇమేజ్ అనేది తీసుకోండి, ఓకే? తీసుకున్న తర్వాత మీరు ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని క్రాపింగ్ అనేది చేసుకోండి. కింద టూల్స్ ఉంటుంది, టూల్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద ట్యాప్ చేసుకోండి. క్రాప్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాపింగ్ అనేది చేసుకోండి, ఓకేనా? క్రాపింగ్ చేసుకున్న తర్వాత పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అని చేస్తే ఇక్కడ మనకు యాడ్ ఫోటో ఉంటుంది, యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక ఫోటో అయితే ఇస్తాను, ఒక ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి, ఓకే? యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకోండి, ఓకే? సో కరెక్ట్గా సెంటర్లో అయితే పెట్టుకోండి ఫోటో అనేది, ఓకే? సో ఈ విధంగా అయితే ఉండాలి, ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి, ఓకే? ఈ విధంగా చేసిన తర్వాత మీరు పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే? రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే సో ఇండియా అని టైప్ చేయండి, ఓకేనా? ఇండియా, ఓకే? సో ఇండియా అని టైప్ చేసిన తర్వాత దీని ఈ విధంగా కొంచెం స్మాల్గా చేసుకోండి. ఈ టెక్స్ట్ స్మాల్గా చేసుకొని సో ఈ సైడ్ అయితే పెట్టేసుకోండి, రైట్ సైడ్, ఓకేనా? ఓకే? సో ఈ విధంగా రైట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత కింద కలర్ ఉంటుంది, కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది చేంజ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ కలర్ అనేది పెట్టుకోండి, ఓకే? కలర్ పెట్టేసుకున్న తర్వాత కింద స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేయండి, ఓకే? సో ఎనేబుల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకే? టెక్స్ట్ ఫస్ట్ లెటర్ వచ్చేసి మీరు బిగ్ లెటర్ అయితే తీసుకోండి, ఓకే? లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు సో ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది ఈ విధంగా టైప్ అనేది చేయండి, ఓకేనా? ఓకే? సో నేను నేమ్ అనేది తీసుకుంటున్నాను, మన సబ్స్క్రైబర్ది ఈ యొక్క నేమ్ అనేది, ఓకే? తీసుకున్న తర్వాత ఇక్కడ సిఆర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మీకు ఒక ఫాంట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకే? ఈ ఫాంట్ అనేది యాడ్ అనేది చేసుకోండి, ఓకే? నేను ఫాంట్ అనేది వేరేది యూజ్ చేసాను అనమాట, ఓకే? ఓకే? ఈ యొక్క టెక్స్ట్ని మీరు ఇటు సైడ్ అయితే పెట్టుకోండి, ఓకే? నేమ్ని. సో ఇక్కడ కలర్ వచ్చేసి మీరు నేను యూజ్ చేసిన కలర్ కాదు, మీరు డిఫరెంట్గా కూడా యూజ్ చేయండి, ఓకే? నేను సేమ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను, ఓకే? సో ఈ విధంగా స్ట్రోక్ అనేది ఇక్కడ స్ట్రోక్ కూడా కొంచెం ఇచ్చేసేయండి, ఓకేనా? స్ట్రోక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు 18 అని ఇచ్చేసేయండి, ఓకేనా? సో 18 వచ్చేసి దీని విధంగా కింద పెట్టేసుకోండి, ఓకే? నేమ్ కింద పెట్టేసుకోండి, ఓకే? సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీని కలర్ వచ్చేసి కూడా నేను సేమ్ కలరే ఇచ్చేస్తున్నాను, ఓకే? ఇక్కడ స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేయండి, ఓకే? సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఉన్న తర్వాత పైన డౌన్లోడ్ ఉంటే డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ అయితే ఓకే? సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి మీరు ఐకాల్ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చింగ్ చేయండి. సెర్చింగ్ చేస్తే మనకు స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకే? ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ కొంచెం పైకంటే ఇక్కడ మనకు యూజ్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క టెంప్లెట్ అనేది మనకు డైరెక్ట్గా అయితే క్యాప్కట్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? చూడండి మనకు ఈ విధంగా ఒక టెంప్లెట్ అయితే వస్తుంది, ఓకే? మీరు ఏం టచ్ చేయకండి, చూడండి డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత కింద యూజ్ టెంప్లెట్ అని ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. యూజ్ టెంప్లెట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఫోటో సెషన్కి వచ్చేసి మీరు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో అయితే ఉంటుంది కదా పిక్సెట్ యాప్లో, సో ఆ ఫోటో అనేది ఓకే చేసుకొని కింద ప్రివ్యూ మీద ట్యాప్ చేసుకోండి. ప్రివ్యూ మీద ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, సో ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క వీడియో అయితే సో ఫస్ట్ అయితే మనకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్తాను, ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే కానీ. ఫ్రెండ్స్ మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్తాను,
ఓకే, మీకు ఫస్ట్ అయితే ఖచ్చితంగా మీరు సెక్యూర్ VPN అయితే కనెక్ట్ అనేది చేసుకోండి, లేకపోతే మీకు CapCut అనేది వర్కౌట్ అయితే అవ్వదు, టెంప్లెట్ అనేది రాదు. ఓకేనా, ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో చెప్పలేదు అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు మీ మొబైల్న CapCut అనేది ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, సారీ ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసింది వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. CapCut అయితే మనకు కావాలి. ఓకే CapCut అనేది ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, CapCut ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద టాప్ చేసుకుని ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉన్నది కదా మనము, సో ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి సింపుల్గా. సో యాడ్ చేసుకుని కింద కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. సారీ. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకొని సౌండ్ అయితే తీసేయండి. ఇక్కడ మనకు వాల్యూమ్ ఉంటుంది. ఓకే, సో వాల్యూమ్ అనేది తీసేయండి. ఓకే, వాల్యూమ్ తీసేసిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఆడియో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని కింద సౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. సౌండ్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్కి వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ డివిస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ అట్రాక్ట్ అని ఉన్నది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని అట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో ఉంటుంది. సో నేను ఇట్లా అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే వీడియోకున్న సౌండ్ ఆడియో సపరేట్ అయితే చేస్తున్నాను. ఓకే, నేను ఈ విధంగా యాడ్ అనేది చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 0.4 సెకండ్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు కరెక్ట్గా వైట్లో ఉంచేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓవర్లే ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక వీడియో అయితే ఉంటుంది. ఓకే, 1 సెకండ్స్ వీడియో అయితే ఉంటుంది. ఒక వీడియోని యాడ్ చేసుకోండి. కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో యాడ్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకేనా, సో ఈ విధంగా అయితే వస్తుంది మనకు వీడియో అయితే. సో ఎండింగ్ ఉంటుంది. ఎండింగ్ అయితే డిలీట్ చేయండి. ఎండింగ్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఓకే, సో పైన 720 మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క 2 లైన్స్ అయితే ఫుల్గా పెట్టేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. సో అప్పుడు మనకు వీడియో ఫుల్ హెచ్డీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకొని సో వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.